ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. జగన్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని, చంద్రబాబు చేసిన మోసం చాలదని, జాబు రావాలంటే జగన్ కావాలని కరోనా మోసానికి తెరలేపారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 2.32 లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు, 23,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని గద్దెనెక్కారని, 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఇక ఏటా జాబ్ క్యాలెండర్ అని, జంబో డిఎస్సి అని, ఏపీపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను జగన్ నిండా ముంచారని ఫైర్ అయ్యారు. మోసానికే బ్రాండ్ అంబాసిడర్గా జగన్ అని సెటైర్ వేశారు. ఇక మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవటం తప్ప, గౌరవంగా చెప్పుకునే ఒక్క ఉద్యోగం భర్తీ చేశారా అంటూ ప్రశ్నించారు. నేటికి శాఖల పరిధిలో 2.25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మీ జగన్ మార్క్ పాలనకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు.